వాకిళ్ళలో నా అక్క, నాన్న కొంప ముంచేసేలా ఉన్నాడక్క. క్రాంతిని ఇంట్లోంచి గెంటేయాలని మనం చూస్తుంటే ఈయనేమో వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారు. ఈయన హాస్పిటల్ నుంచి ఆ కోమాలోంచి బయటికి రాకుండా ఉన్నా సరిపోయేదే. ఇప్పుడు ఆ ఎదవ లోపల ఏం చేస్తున్నాడో ఏమో. అక్క, మన అబ్బాయి అలాంటి వాడు కాదక్క. ఎంత క్వాలిటీ అయస్కాంతమైనా ఐరన్ పక్కన పెడితే అతుక్కోవాల్సిందేనే. నాకు కావాల్సింది పాలు కాదు, మురిపాలు. మురిపాలా? అదేంటి, కొత్త బ్రాండా? కొత్త బ్రాండ్ కాదే, భార్యాభర్తలకు కావాల్సిన అసలైన బ్రాండ్. ఏంటండి పడిపోయారు? మత్తు ఎక్కువ అయిందే, ఈ రోజుకి సినిమా ఇంతే.
ఏయ్ ఏయ్ లే. అబ్బా ఏంటండి పొద్దున్న నిద్ర లేపుతున్నారు? పొద్దున కాదే, లే. రాత్రి ఏం జరిగిందే? నువ్వేంటి నా బెడ్ మీద పడుకున్నావు? రాత్రి నేను కింద పడుకుంటానంటే నేల మీద పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి, మంచం మీదకి రా అని చెప్పి లాగారు. అబ్బా బెడ్ మీదకి వస్తేనే బాడీ పెయిన్స్ ఎక్కువయ్యాయి. ఇదేదో తేడాగా ఉంది. ఒసేయ్ నిజం చెప్పు, రాత్రి ఏం జరిగిందే? నీ గెటప్ ఏంటి ఇలా ఉంది? నా గెటప్ పక్కన పెట్టండి, మీ గెటప్ ఎలా ఉందో చూసుకోండి. ఏంటే ఇది? నా పెదాలకున్న లిప్స్టిక్ ముద్రలు. నాపైకి ఎలా వచ్చాయి? ఏం తెలియనట్టు. నువ్వు అలా సిగ్గుపడకే, గుండె ఫైర్ ఇంజన్ సైరన్లా కొట్టుకుంటుంది. ఏం జరిగిందో చెప్పవే. పెళ్ళైన కొత్తలో జరగాల్సిన శోభనం రాత్రి మనకి జరిగింది. శోభనమా? నో! కళ్యాణ్ 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 ఏమైంది? డోర్ తీరా. నువ్వేంటి ఇలా ఉన్నావు? బొట్టు చెరిగిపోయిందేంటి? అయితే శోభనం జరిగిపోయినట్టుంది కదా క్రాంతి? ఏమే నిజమా? పోండతయ్యా, పదక్క పద. రే కళ్యాణ్, ఏంట్రా ఇది? ఘోరం అమ్మా. ఈ కలియుగంలో ఏ మగాడికి జరగని ఘోరం నాకు జరిగిందమ్మా. అది మీ ఇద్దరికి శోభనం జరిగిపోయిందని చెప్పింది. నీకు అదే చెప్పిందా? నాకు అదే చెప్పింది. అంటే ఈ రోజుతో నువ్వు హీరో అయిపోయావు అన్నమాట. ఎంతో కాలంగా పవిత్రంగా దాచుకున్న శీలాన్ని రాత్రి పోగొట్టుకుని జీరో అయిపోయాను. నువ్వు హీరో అంటావేంటి తాత? భార్యాభర్తల మధ్య జరిగేదే కదా బావా, దానికి ఏడుస్తావెందుకు? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పేంటో. ఆమ్లెట్ వేసుకునేవాడికి ఏం తెలుస్తుంది? అమ్మా, నీ బిడ్డకు అన్యాయం జరిగిపోయిందమ్మా. నీ బిడ్డ శీలాన్ని దోచేసుకున్నారు అమ్మా. నోర్మై గదవా, అది అసలు గదిలోకి వస్తే నువ్వెందుకు రానిచ్చావు? నేనెక్కడ రానిచ్చానమ్మా? నేను తాగిన పాలల్లో ఏ దుర్మార్గుడో దుష్టుడో ఏదో కలిపాడమ్మా. ఆ మత్తులో మైకల్లో నన్ను నేను మర్చిపోయానమ్మా, మర్చిపోయాను. నేను ఆ మైకల్లో ఉండగా ఈ రాక్షసి వచ్చి నా వీక్ పాయింట్ ని క్యాచ్ చేసి నాతో అమ్మ నాన్న ఆట ఆడిందమ్మా. ఆడేసింది. సర్లే, అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఏడవడం?
శాస్త్రం ప్రకారం 3 రోజులు అంటారు కదా. శోభనం ఫస్ట్ డే ఓవర్, ఇవాళ సెకండ్ డే, రేపు థర్డ్ డే. రెడీగా ఉండు. మీరు పదండమ్మా. క్రాంతి, నిజంగానే బావకి నీకు శోభనం జరిగిందా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పింది అబద్ధం అనుకుంటున్నాను. నువ్వు అబద్ధం అనుకున్నదే నిజం. అదేంటి? నేను చెప్పాను కదా, నన్ను అర్థం చేసుకుని ఆయనంతట ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడే ఏదైనా అని. మరి ఇదంతా ఏంటి? ఊరికే ఆయన్ని అత్తల్ని ఆట పట్టిద్దామని అలా అబద్ధం చెప్పాను. ఏంటక్క ఇలా జరిగింది? దాన్ని పర్మనెంట్ గా బయటకు గెంటేద్దాం అనుకుంటే ఇప్పుడు శోభనం అయిపోయింది అంటుంది. రేప తల్లైతే అది పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. ఒక్కసారి శోభనం అయిపోతేనే పిల్లలు పుట్టేస్తారా ఏంటి? ఒకవేళ పుడితే దానికి చాకరీ చెయ్యలేమే. తల్లినే మింగేయాలనుకుంటున్నాం, పిండాన్ని మింగేయలేమా? అంతవరకు వస్తే అప్పుడు చూద్దాం. భగవంతుడా, ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిపించేసావు కదయ్యా. ఈ కళ్యాణ్ గాడేంటి ప్యాంట్ వేసి ఇంతకాలం అయినా బ్రహ్మచారిగా ఉండిపోవడం ఏంటని నీకు కుళ్ళు కదయ్యా. ఒకవేళ మా తాతయ్య అన్నట్టు దానికే కడుపు వస్తే దాని తర్వాత నా పొజిషన్ ఏంటయ్యా? ఏమండి, కాఫీ. ఏంటి ఇది? కాఫీ. అది కాదు, ఇదేంటి? నెలలో నిండిన కడుపండి. ఏం కడుపు? నెలలో నిండిన కడుపు. కార్యక్రమం జరిగి ఆర్స్ కూడా కాలేదు కదే, అప్పుడే నెలలు నిండిపోయాయేంటి? సీరియల్స్ లోనూ సినిమాల్లోనూ అంతేనండి. స్క్రీన్ మీద చక్రం అలా తిరిగిందంటే చాలు, అవర్స్ ఏంటి ఇయర్స్ కూడా గడిచిపోతాయి. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందే? నొప్పులు. అమ్మా అమ్మా అమ్మా. డాక్టర్! రేయ్, అక్కడ అమ్మాయి లోపల నొప్పులు పడుతుంటే ఇక్కడ నువ్వు నొప్పులు పడుతున్నావేంట్రా? అది అక్కడ నొప్పులు పడిందంటే తర్వాత తిప్పలు పడాల్సింది నేనే కదా. కళ్యాణ్, నీకు అబ్బాయి పుట్టాడ్రా? నా మనవడు నాన్న అయిపోయాడు, నేను ముత్తాతను అయిపోయాను. పదరా లోపలికి వెళ్దాం. గో ఇన్సైడ్. రండి రండి, ఇదిగోరా నీ కొడుకు. మీ అబ్బాయి ఎత్తుకోరా, ఎత్తుకో. He is my great grandson.
రేయ్, నేను మీ నాన్నరా, టాయిలెట్ బేసిన్ కాదు. చంటి విధవ, వాడికేం తెలుస్తుందండి? ఏవండి, కాఫీ. మళ్ళీ ఇదెప్పుడొచ్చిందే? ఛీ, ఏమీ తెలియనట్టు. రాత్రే కదా గదిలో లైట్ ఆఫ్ చేశారు. లైట్ ఆఫ్ చేయడం ఇంత ప్రమాదమా? ఓసే, సీరియల్లో యాడ్స్ వచ్చినా కూడా ఇంత గ్యాప్ ఉంటుంది, ఇక్కడ ఆ గ్యాప్ కూడా లేదే. హేయ్! హేయ్! ఒరే కళ్యాణ్, నీకు మళ్ళీ బాబు పుట్టాడ్రా. మళ్ళీ అబ్బాయా? సెకండా? ఆ, ఏవండి, ఏవండి, ఎక్కడా? ఇక్కడే ఉన్నానే. ఏమైంది? కన్న తండ్రి అన్న బాధ్యత ఉందా మీకు? పిల్లాడి గెలుపు వినబడట్లేదా? ఎత్తుకుని ఆడించండి. ఓ ఓమ్మా, ఉండమ్మా, ఉండమ్మా. ఏడు బాపట్లేదే. చంటూడు షిట్కి వెళ్ళాడు, కడిగి డైపర్ మార్చండి. డైపరా? నేనా? నో నో. ఏమైందిరా? ఎందుకలా అరిచావు? ఎందుకండి అంత గట్టిగా అరిచారు? కల కలొచ్చింది. ఎవరైనా కష్టం వస్తే ఏడుస్తారు, కానీ నువ్వేంటి బావా కలొస్తే ఏడుస్తున్నావు? ఏడిపించుకు తినే కల అంతా ఇదిగో దీనివల్లే. ఇంతకీ ఏమొచ్చిందిరా? ఏంటా కల? పిల్లలమ్మా. దీనికి కడుపొచ్చినట్టు, వెంటనే గ్యాప్ లేకుండా 1 by 1 పిల్లలు పుట్టినట్టు కలొచ్చిందమ్మా. ఎంతమంది మనవడా? 2 బాబులు, మళ్ళీ కడుపు. యా 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 యా, నేను ముని మనవల్ని ఎత్తేసుకున్నాను. యా! డాన్సులు చేయకండి, మండిపోతున్నా ఇక్కడ. నా కడుపు పండితే మీ గుండె ఆనందంతో పొంగిపోవాలి కానీ మండిపోవడం ఏంటండి? ఇంతకీ పిల్లలెలా ఉన్నారు బావా? ఇద్దరు నీ పోలిక, క్రాంతి పోలిక? వాళ్ళ ఫేసులు ఎక్కడ చూశానే, తెల్లార్లు కడగడమే సరిపోయింది. అంటే నీ కళ నిజమైపోతుందా? నా పాటలు కుక్కలు కూడా పడవు.